లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని సిఐటి ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు మండల కన్వీనర్ చిలక లక్ష్మి డిమాండ్ చేశారు. దౌలతాబాద్ మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిలక లక్ష్మి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించేలా 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చిందని ఆరోపించారు. కార్మికుల ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లతో కార్మికులకు ఉన్న అనేక హక్కులు, రక్షణలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కార్మిక హక్కులను కాపాడాలి. కార్మికులకు ఉద్యోగ భద్రత, కనీస వేతనాలు, నిర్ణీత పని గంటలు, సామాజిక భద్రత, సమ్మె హక్కు తదితర అంశాలను బలహీనపరిచే నిబంధనలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు నాడు ఈ కార్యక్రమము మన సమస్యల మీద మనము నిరసన కార్యక్రమము చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు కనీస వేతనం లేదు, రెగ్యులరేషన్ లేదు, పెన్షన్ లేదు, గ్రాడ్యుయేటీ లేదు, నువ్వు సీనియర్ లేదు, జూనియర్ లేదు, నువ్వు 25 సంవత్సరాలు చేసిన అదే జీతము, 10 సంవత్సరాల కింద చేసిన అదే జీతము, సంవత్సరం కింద వచ్చిన అదే జీతము, ఇంక్రిమెంట్ లేదు. ఇప్పుడు రిటైర్డ్ అయిన టీచర్లకేమో 2024 రిటైర్డ్ అయిన టీచర్కేమో ₹1,00,000 ఆయమ్మకట 50,000. ఇదెక్కడే న్యాయము? మరి బిఎల్ఓగా అంగన్వాడీలము మేము వద్దు మేము తప్పుకుంటాము, మేము చెయ్యమనేసి మనం అడుగుతూ ఉంటే రేవంత్ రెడ్డికి అయితే కళ్ళకి కనిపిస్తలేవట. ఈ బిఎల్ఓలు ఎవరో ఏమో తెలియదు, వాళ్ళు ఇళ్ళలో కూర్చుని నిద్రపోతున్నారట. మరి మా అంగన్వాడీలో మేము చెయ్యమనేసి మమ్మల్ని రద్దు చేయాలి, మేము చేయమనేసి మనం చెప్తా ఉంటే మనల్ని ఏమో పక్కన పెట్టి ఎవరినో మరి రేవంత్ రెడ్డికి ఎవరు కనిపిస్తున్నారో ఏమో కళ్ళకి అర్థమవుతలేదు. మేము చేయమని పదే చెప్తున్నాము, మీరెక్కడ వేసి మనల్ని అంటూ ఉన్నారు. మరి అనుకున్నప్పుడు కూడా వీళ్ళు కూడా మనల్ని గుర్తించాలి. మన కష్టము, మనకు కనీస వేతనం లేదు, రెగ్యులరేషన్ చేయాలి, గ్రాడ్యుయేటీ కల్పించాలి. ఖచ్చితంగా గుజరాత్లో 3 నెలలు సమ్మె చేసి వాళ్ళు గుజరాత్లో గ్రాడ్యుయేటీ అక్కడ వర్తిస్తున్నారు. మా తెలంగాణ రాష్ట్రంలో కూడా అంగన్వాడీ వర్కర్లకు కానీ, టీచర్లకు కానీ, ఆయా వర్కర్లకు కానీ, ప్రతి ఒక్కరికి గ్రామ పంచాయతీ వర్కర్స్ కూడా ప్రతి నెల